యేసు నీ జీవితంలో ఉన్నా, యేసు నీ ఇంట్లో ఉన్నా రహస్యంగా ఉంచాల్సిన అవసరము లేదు. శిలువ మరణం అంటేనే శపితమైంది. అది బహుదుర్మార్గులకు విధించేటటువంటి శిక్ష. అలాంటి శిక్ష యేసుక్రీస్తు నీకోసం నా కోసం రహస్యంగా పొందలేదండి. బాహాటంగా బహిరంగంగా అందరూ చూస్తున్నప్పుడే కొండపైనే యేసు నీకోసం నా కోసం శిలువలో మరణించాడు. అంతగా నిన్ను ప్రేమించి నీకోసం బాహాటంగానే దెబ్బలు తిని, బాహాటంగానే తన్నులు తిని, బాహాటంగానే సిలువ వేయబడి, బాహాటంగానే ఏ పాపము చేయని, ఏ పాపము ఎరుగని ప్రభువు పాపిష్టి వాళ్ళమైన మన కోసం ఆయనే దిగొచ్చి మరణిస్తే, అలాంటి గొప్ప దేవుని గురించి నోటితో ఒప్పుకోవడానికి, నేను క్రీస్తుని నమ్ముకున్నానని చెప్పడానికి సిగ్గుపడతావా? ఒక్కసారి ఆలోచించు. దాచిపెట్టమాకే. క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసాన్ని దాచిపెట్టమాకు. క్రీస్తు నీకు పంచిపెట్టినటువంటి పాప క్షమాపణ గూర్చిన సత్యాన్ని దాచిపెట్టమాకు.